హలో యస్ వెల్కమ్ టు మై వర్క్ క్రియేటివ్. ఈరోజు ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో అండి. అదేంటంటే మన కస్టమర్ ఏం చేశారంటే మెసేజ్ చేశారు వాట్సాప్లో. మేడం, కస్టమర్స్ 1 మీటర్ క్లాత్ ఇస్తున్నారు, ఫ్రంట్ పార్ట్ వేసేటప్పుడు నేను కస్టమర్కి రిటర్న్ ఇచ్చినప్పుడు బ్లౌజ్ వర్క్ వేసేటప్పుడు బ్లౌజ్ స్టిచింగ్ చేసేటప్పుడు జాయింట్ పడుతుందని చెప్పేసి అంటున్నారు మేడం. అలా కాకుండా 1 మీటర్ 115 అంటే 1.25 మీటర్ క్లాత్ తీసుకున్నా కూడా ఫ్రంట్ పార్ట్ అనేది జాయింట్ పడుతుంది మేడం. ఈ విధంగా జాయింట్ పడకుండా మార్కింగ్ ఎలా చేసుకోవాలి ప్లీజ్ కొంచెం చెప్పండి అని మెసేజ్ చేశారు. సో అదే విధంగా ఎలా చేయాలో నేను ఈజీగా మీకు చూపిస్తానండి. నేను అనేది మెరూన్ కలర్ బ్లౌజ్ కస్టమర్ ఇచ్చారు. ఇది వచ్చేసి 80 సెంటీమీటర్స్ ఉంది ఫ్యాబ్రిక్. వాళ్ళకు ఏంటంటే శారీలో బ్లౌజ్ వచ్చింది. సో ఆ బ్లౌజ్ ఏదైతే ఉందో అది హ్యాండ్ పాడుతున్నారు. కింద ఏమో ఈ మెరూన్ కలర్ క్లాత్ పైన వేసిన బార్డర్ దానికి అటాచ్ చేసుకుంటారంట. సో మనం ఏం చేసాము, ఎలా చేసామో ఈజీగా ఎలా చేయాలో చూద్దామండి. ఇది లైవ్ లో చేసి చూపెట్టడం కంటే ఈ విధంగా చూపిస్తే అర్థమవుతుందన్న ఉద్దేశంతో వర్క్ అయిపోయిన దానిపైన చూపిస్తున్నాను. ఇది వచ్చేసి కట్ వర్క్ అండి. ఇది షేప్ లో ఉంది, 3 డాట్ షేప్ లో. సో మనం డిజైనింగ్ చేసిన మన వర్క్ ఇది. సో జనరల్ గా దీనికి హ్యాండ్స్ అండి. ఇది వచ్చేసి 80 చూస్తున్నారు కదా, చాలా చిన్నగా ఉంది క్లాత్. మనం మార్కింగ్ పెట్టుకునేటప్పుడు ఇప్పుడు ఈ 2 ఉన్నాయి కదండి, ఈ 2 పార్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి శారీ క్లాత్ అనేది జాయిన్ చేసుకుంటారు. సో మనం రెగ్యులర్ గా ఇవి ఇక్కడ వేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి ఇది బ్యాక్ పోర్షన్ ఉంది కదా, బ్యాక్ పోర్షన్ లో మనం ఇక్కడ చాలా వరకు వాళ్ళకి తెలియక ఏం చేస్తున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కస్టమర్ బ్లౌజ్ అనుకోండి, మెజర్మెంట్ బ్లౌజ్ ఫ్రంట్ కి టచ్ కావద్దన్న ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ నుంచి మార్కింగ్ చేస్తున్నారు. ఇది చూస్తున్నారు కదండి, దగ్గరగా మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను. యాక్చువల్ గా ఇది ఉంది కదా, దీనికి టచ్ అవ్వద్దు అన్న ఉద్దేశంతో ఇక్కడ చేస్తున్నారు. ఇక్కడ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ పార్ట్ మన షేప్ పట్టి ఇది ఉంది కదా, ఇది కాకుండా ఇక్కడ వరకే కదండి మనం చూసుకునేది, ఇక్కడ టచ్ అవుతుంది. సో అట్లా టచ్ కావద్దు, మనకు అతుకులు పడొద్దు అంటే ఏం చేయాలంటే ఈ ఫ్రంట్ పొజిషన్ ఇక్కడ పెట్టుకోవద్దండి. ఎవరైనా కూడా చాలా వరకు కస్టమర్స్ మనం తెలీదు, వాళ్ళు కూడా కొంచెం తీసుకొస్తుంటారు ఫ్యాబ్రిక్స్. సో మనం ఒక్కోసారి తెలిసి తెలియక అలా మిస్టేక్స్ చేస్తుంటాము. నేను కూడా స్టార్టింగ్ తెలియక అలా క్లాత్ లో జాయింట్స్ పడుతుండే నాకు తెలియక. ఇప్పుడు అలవాటు అయిపోయింది కదండి, అందుకే మీకు చెప్తున్నాను. ఈ విధంగా తీసుకోవద్దు. ఈ విధంగా తీసుకుంటే ఇక్కడ వరకు ఫ్రంట్ వస్తుంది, ఇక్కడ ఎల్బో హ్యాండ్ అనేది రాదండి, 5 ఇంచెస్ హ్యాండ్ అనే వస్తుంది. సో ఇలా కాకుండా మనం 80 దాంట్లో కూడా క్లాత్ ని 9 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చండి, నేను ఇప్పుడు చెప్పే మెథడ్ యూజ్ చేసి. అదొచ్చేసి ఇది బ్యాక్ నెక్ కదా, ఇప్పుడు ఇది పాయింట్ కదండి, ఈ పాయింట్ నుంచి ఇక్కడికి ఒక 4 ఇంచెస్ తీసుకోండి. ఇదిగోండి ఇక్కడ 3 ఇంచెస్ కదా, ఇది ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. తీసుకున్నాక ఎవరికైనా కూడా ఆర్మ్ హోల్ 5 కంటే ఎక్కువ ఉంటుంది కానీ 5 కంటే తక్కువ ఉండదండి. జనరల్ గా 5, 6 అలా ఉంటుంది. సో అదే ఆర్మ్ హోల్ది మనము ఇక్కడ ఉంది కదా ఇది. సో ఈ విధంగా తీసుకొని ఇది ఇలా చేసుకున్నాం అనుకోండి. ఇది బ్లౌజ్ లెంత్. సో ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని మనం బ్లౌజ్ ఇస్తే ఏ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇది కస్టమర్ ఇచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్ అనుకోండి, మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మన బ్యాక్ నెక్, బ్యాక్ వేసుకున్నాము. సో ఇది బ్యాక్ వర్క్ అయిపోయింది కదా, వర్క్ అయిపోయినాక ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకోండి. ఈ కస్టమర్ది ఆర్మ్ హోల్ ఇప్పుడు నేను గీసినంత కరెక్ట్ గా కట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం జనరల్ గా తన లెంత్ తనది ఇంతే ఉంది కదండి, ఎవరైనా లోపల కచ్చాకి అంతా చూసుకుంటే ఈడి వరకు కట్ అయిపోతుంది, అంతే కదండి. ఇక్కడ సైజ్ బ్లౌజ్ తనది, సో ఇక్కడ వరకు కట్ అవుతుంది. అంటే ఇక్కడ మనం 3 ఇంచెస్ ఇంకా ఎక్స్ట్రా వదిలిపెట్టాం, ఇక్కడ ప్లేస్ ఉంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈజీగా అతుకులు పడకుండా ఉండాలి అంటే ఫ్రంట్ పార్ట్ ని పైకి జరిపితే బెటర్. ఇది ఉంది కదా ఫ్రంట్ పార్ట్, చూస్తున్నారు కదండి, ఇక్కడ మనం 4 ఇంచెస్ వదిలేసి కొంచెం పైకి వేస్తున్నాం. అతుకులు కాదు, యాక్చువల్గా ఏమంటారు క్లాత్ సరిపోవట్లేదు అంటున్నారు కదా, ఇది ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఉక్సు పట్టి కాజా పట్టి ఇది ఏమంటారు, ఇది ఉంది కదండి, దీనిలో ఇది చూసుకోండి కరెక్ట్ గా. ఇక్కడ నుంచి ఇది పెట్టుకున్నాను, కనిపిస్తుంది కదండి, ఇది ఇక్కడ వరకే వస్తుంది. ఇది 80 మీటర్స్ ఫ్యాబ్రిక్ అయినా కూడా సైజు చిన్నగా ఉందండి ఆమెది. ఇదిగోండి ఇక్కడ జాయింటింగ్ ఏడబడదు, చూస్తున్నారు కదా. ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా మార్క్ చేసుకున్నాము, జాయింట్ పడదు, ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ లోపల కచ్చా ఉంటుంది, ఇక్కడ లోపల కచ్చా ఉంటుంది. ఇక్కడ హ్యాండ్ కూడా ఇప్పుడు మీరు నమ్ముతారో నమ్మరో మీ ముందు చూపిస్తాను. హ్యాండ్ వచ్చేసి 9.5 ఇంచెస్ వరకు వెళ్తుందండి మనకి, ఈ విధంగా కదా క్రాస్ కటింగ్ అయ్యేది.
9.5 ఇంచ్ వరకు అవుతుంది. సైజు చిన్నగా ఉందంటే మనకు 80 కూడా అడ్జస్ట్ అవుతుంది. సో ఇది అండి, మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. మన వీడియోలో ఏ విధంగా బ్యాక్ ఇదైతే డోరీస్ అండి, కస్టమర్ దానికి డోరీస్ వేసాము మేము. అయితే ఇప్పుడు కస్టమర్కి మీకు అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నానండి. బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ ఎట్లా ఏ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలని. అదే విధంగా మీకు స్ట్రైట్ నెక్ ఉందనుకోండి, ఇలా తీసేసుకోండి, ఈజీగా మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఇక్కడ ప్లేస్ సరిపోతే అక్కడ సైడ్ వేసుకోండి. చూస్తున్నారు కదండి, ఇది మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.